హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ 2026. వెల్కమ్ టు మన ఛానల్ మన ప్రయాణం న్యూజిలాండ్. సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా న్యూజిలాండ్కి రావాలనుకుంటే, మూవ్ అవ్వాలనుకుంటే టాప్ 5 అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఈరోజు 31st December 2025. సో 26లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇప్పుడున్న లేటెస్ట్ కండిషన్స్ ప్రకారం టాప్ 5 అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ వన్, న్యూజిలాండ్ ఈజ్ బ్యూటిఫుల్ కంట్రీ. సో చాలా బాగుంటుంది. నేచర్, బర్డ్స్, లేక్స్, మౌంటైన్స్, చాలా చాలా బాగుంటుంది చూడడానికి. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వాటర్, 365 days ఎలక్ట్రిసిటీ. సో ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్, న్యూజిలాండ్ వెరీ సేఫ్ టు లివ్ విత్ ఫ్యామిలీస్, కిడ్స్. చాలా సేఫ్ అనమాట. కోర్స్ 95% దేర్ కుడ్ బి సమ్ ఎక్సెప్షన్స్, అక్కడక్కడ వింటుంటాము. బట్ ఇన్ జనరల్ అక్రాస్ ద కంట్రీ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ టు లివ్. చాలా సేఫ్ అనమాట న్యూజిలాండ్. అలాగే థర్డ్ అడ్వాంటేజ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వన్స్ మన వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చామంటే ఇంక మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఈవెన్ ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోరు. ఇక్కడ కల్చరల్గా అది ప్రాక్టీస్లో లేదు. సో వన్స్ వర్క్ 8 hours అయిపోయిందంటే మనం ఇంటికి వస్తే ఇంకా మన ఫ్యామిలీ కోసము, మన కిడ్స్ కోసము. సో ఇట్స్ ఆల్ అవర్ లైఫ్ అండ్ అవర్ ప్రైవేట్ లైఫ్. సో అలాగే ఫోర్త్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే డే టు డే యాక్టివిటీస్ వెరీ డిసిప్లైన్గా ఉంటుంది. రోడ్స్లో ట్రాఫిక్ సిగ్నల్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా స్ట్రక్చర్డ్గా ఉంటుంది. పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ అప్రోచబుల్, హెల్పింగ్ నేచర్ ఉంటారు. బాగా సపోర్టివ్, లేడ్ బ్యాక్ కల్చర్. సో ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే, మనం వెకేషన్స్కి వెళ్ళినా, పార్క్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే డే టు డే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది న్యూజిలాండ్లో. దట్స్ ద ఫోర్త్ అడ్వాంటేజ్. ఫిఫ్త్ అడ్వాంటేజ్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మీకు తెలిసే ఉంటుంది, జనరల్గా అందరూ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అని చెప్తారు. అది యాక్చువల్గా రెసిడెంట్స్కి, సిటిజన్స్కి 100% కరెక్ట్. బట్ వీసా హోల్డర్స్ అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 year వీసా హోల్డర్స్కి, 2 years వీసా హోల్డర్స్కి డిఫరెంట్. సో అట్లీస్ట్ మీకు 3 years వీసా ఉందంటే ఫ్రీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. నేను దాన్ని డిసడ్వాంటేజ్లో కూడా కవర్ చేస్తాను. సో సమ్మరీ, ఫస్ట్ ది బ్యూటిఫుల్ కంట్రీ, సెకండ్ ది సేఫ్ టు లివ్, చాలా సేఫ్. థర్డ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. ఫోర్త్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఫిఫ్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్. నౌ లెట్స్ టాక్ అబౌట్ డిసడ్వాంటేజెస్. సో ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాను కదా, అదే మీరు ఒక 1 year వీసా మీద వచ్చారనుకోండి, మీరు స్టూడెంట్స్ అనుకోండి. కోర్స్ స్టూడెంట్స్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. బట్ జనరలీ స్టూడెంట్ పార్ట్నరు, స్టూడెంట్ ఫ్యామిలీ, కిడ్స్ ఉంటే 1 year వీసాతో జీపీ రిజిస్ట్రేషన్, అంటే ఫిజిషియన్ని రిజిస్టర్ చేసుకోవడానికి వాళ్ళు జనరల్గా ఎంకరేజ్ చేయరు. వాళ్ళు మినిమం 2 or 3 years వీసా చూస్తారనమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఒకవేళ చేసుకున్నా కూడా మీరు జీపీకి $125 పే చేయాల్సి ఉంటుంది విజిట్కి. అది గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రాదనమాట. కిడ్స్కి అయితే మామూలుగా 16 years లోపల ఉన్న వాళ్ళకి ఫ్రీ. కానీ ఈ ఈ 1 year వీసా, 2 year వీసా వాళ్ళకి కిడ్స్ కూడా $65 పే చేయాలి. ఇది ఎప్పుడు మీ రిజిస్ట్రేషన్ ఒకవేళ అవ్వకపోతే మీరు అర్జెంట్ కేర్కి వెళ్ళాల్సి ఉంటుంది. అర్జెంట్ కేర్ ఈజ్ ఈవెన్ మోర్ ఎక్స్పెన్సివ్. బేస్డ్ ఆన్ వీక్ డే, వీకెండ్ మీరు $200 నుంచి $500 వరకు పే చేయాల్సి ఉంటుంది. ఏసీసీ అని ఫుల్ టైం వర్కర్స్కి ఒక ఉంటుంది. అది ఓన్లీ ఇంజురీస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అనమాట. లేకపోతే మీరు చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఇంకా స్పెషలిస్ట్ అవ్వండి, ఇట్స్ లైక్ $500. డెంటల్ అయితే ఇట్స్ లైక్ ఇన్ థౌజండ్స్. మనం ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వెనక్కి రావచ్చు అనమాట, అంత ఎక్స్పెన్సివ్. సో అది ఫస్ట్ డిసడ్వాంటేజ్, హెల్త్. దానిలోనే ఎడ్యుకేషన్ ఇప్పుడు చూస్తే ఏజెంట్స్ మనకి ఏం చెప్తారు, ఫ్రీ అని చెప్పేస్తారు. బట్ వన్స్ మనము స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కానీ మనకు డీటెయిల్స్ అని తెలియవు అనమాట. పబ్లిక్ స్కూల్లో కూడా డొనేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కోర్స్ బేస్డ్ ఆన్ మీరు ఏ లొకేషన్లో ఉంటారు, ఏ ప్లేస్లో ఉంటారు, ఏ స్కూల్కి వెళ్తారని దాన్ని బట్టి $100 నుంచి $1000 వరకు డొనేషన్ ఉంటుంది. అలాగే బుక్స్కి, యూనిఫామ్కి, స్పెషల్ సబ్జెక్ట్స్కి మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది, మ్యాండేటరీ అనమాట. అది $500 నుంచి $1000 వరకు ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఓవరాల్గా ఒక $1000 నుంచి $2000 వరకు సంవత్సరానికి ఈ ఎడ్యుకేషన్కి అయితే అవుతుందన్నమాట. అది జనరల్గా ఎవరి డీటెయిల్స్ కవర్ చేయరు. సెకండ్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే, న్యూజిలాండ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. అంటే మన డే టు డే యాక్టివిటీస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, పెట్రోల్, మిల్క్, కర్డ్, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, రైట్, ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇంకా హౌసింగ్ చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్, హెల్త్ ఫ్రీ అని చెప్తారు, అది మొత్తం హౌసింగ్లో కవర్ అయిపోతుంది అనమాట. సో అంత ఎక్స్పెన్సివ్ న్యూజిలాండ్. అలాగే థర్డ్ పాయింట్, ఇంకా సేవింగ్స్. మీరు ఇన్ కేస్ న్యూజిలాండ్కి మనీ సేవ్ చేయడానికి కోసం రావాలనుకుంటే మై స్ట్రాంగ్ సజెషన్ ఈజ్ నో.
డెఫినెట్గా ఇది ఆప్షన్ కాదు. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేది ఇక్కడ ఖర్చులకే సరిపోతుందనమాట. ఒకరు శాలరీ వచ్చిందంటే ఫ్యామిలీ మొత్తానికి అది చాలా మినిమం అయిపోతుంది. సెకండ్ శాలరీ ఉంటే అఫ్కోర్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్, మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి సెకండ్ శాలరీ ఉంటే మేబీ కొద్దిగా గొప్ప సేవ్ చేయగలరు, డెఫినెట్గా సేవ్ చేయొచ్చు. లేకపోతే ఒక శాలరీతో ఒక ఫ్యామిలీని రన్ చేయడం ఇట్స్ లైక్ జస్ట్ నెక్ టు నెక్ అనమాట. ఇంకపోతే లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్, ఫోర్త్ పాయింట్. ఇక్కడ న్యూజిలాండ్ అనేది చిన్న కంట్రీ. సో అది ఒక ఐలాండ్. సో దీంట్లో ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ లిమిటెడ్. అది ఐటీ అవనివ్వండి, నాన్ ఐటీ అవనివ్వండి, లిమిటెడ్ ఆపర్చునిటీస్ మాత్రం ఉంటాయి. సో మీకు స్ట్రాంగ్ స్కిల్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా అంటే అది కూడా 1-2 ఇయర్స్ కాదు, బాగా మంచి ఒక 5-10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి దాన్ని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఆపర్చునిటీస్ మీరు గ్రాబ్ చేయొచ్చు. మీరు ఫిజికల్గా ఇక్కడ ఉండాలి వాటి కోసం. అఫ్కోర్స్ అది ఐటీ అవనివ్వండి, నాన్ ఐటీ అవనివ్వండి, నర్సింగ్ అవనివ్వండి, మెడికల్ టీచింగ్ అవనివ్వండి, లేదా ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, డ్రైవింగ్, చాలా చాలా ట్రేడ్ జాబ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. బట్ వాటన్నిటికి కూడా లోకల్ రెఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లోకల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే ఇక్కడ న్యూజిలాండ్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఇక్కడ మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి. సో మీరు వచ్చే ముందు బాగా రీసెర్చ్ చేసి నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తే మీకు ఒక 3-4 నెలలు ఈ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి టైం అయిపోతుంది. సో జాబ్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు న్యూజిలాండ్లో. అలాగే లాస్ట్ పాయింట్ ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, అంటే మన పనులు మనమే చేసుకోవాలి. ఇక్కడ మనకి సర్వెంట్స్ కానీ, డ్రైవర్స్ కానీ, మేడ్స్ కానీ, కుక్స్ కానీ ఎవరు ఉండరు. అఫ్కోర్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ చాలా చాలా ఎక్స్పెన్సివ్. అందువల్ల ఈవెన్ మనం ఏదైనా ఒక వస్తువు కొన్నా, అది అసెంబుల్ చేసుకోవాలన్నా, ఫర్నిచర్ని అసెంబుల్ చేసుకోవాలన్నా హ్యాండీమెన్స్ దొరుకుతారు, బట్ దే విల్ ఛార్జ్ ఇన్ అవర్స్. అంటే గంటకి $100-120 బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ వర్క్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అందువల్ల మన పనులన్నీ మనమే చేసుకోవాలి. ఈవెన్ రీలొకేషన్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వాలన్నా, ఏమైనా తెచ్చుకోవాలన్నా అన్నీ మనమే చేసుకోవాలి. లేదా రీలొకేషన్ ఏజెన్సీని పెట్టుకోవాలంటే డెఫినెట్గా కాస్ట్ అవుతుంది. సో సమ్మరీ, 5 అడ్వాంటేజెస్ అండ్ 5 డిసడ్వాంటేజెస్. నెంబర్ 1, 5 అడ్వాంటేజెస్లో బ్యూటిఫుల్ కంట్రీ, సేఫ్ టు లివ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది, డే టు డే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫ్రీ, మీకు అట్లీస్ట్ 3 ఇయర్స్ వీసా ఉంటాయి. డిసడ్వాంటేజ్లో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ డీటెయిల్స్ ఉన్నాయి, అంటే వన్స్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కానీ మీకు అర్థమవుతుంది ఆ కాస్ట్లు అంతా అవన్నీ చెప్పాను నేను. సెకండ్, ది కాస్ట్ ఆఫ్ లివింగ్. థర్డ్, ది సేవింగ్స్ చాలా చాలా కష్టము. ఫోర్త్, ది లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. 5 మన పనులు మనమే చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు. సో మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే నేను ఇంకా డీటెయిల్గా పోవాలను, బట్ వీడియో చాలా లెంగ్తీ అయిపోతుందని ఇంతవరకు ఆపేస్తున్నాను. బట్ ఒక్కొక్క పాయింట్ నుంచి మనం కనీసం ఒక 10 నిమిషాలను మాట్లాడుకోవచ్చు. నేను ఇంకా చాలా డీటెయిల్డ్ మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఇవ్వగలను. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ చేయండి, డెఫినెట్గా వాటిని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ ద 2026 న్యూ ఇయర్. బాయ్.